వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. టాపిక్లకు వెళ్ళే ముందు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు ఆర్థికంగా సహకరించండి. ఇక టాపిక్లకు వస్తే, ఇవాళ ఒక బ్రాహ్మణ హైందవ పూజారిపై దాడి చేస్తే మొత్తం అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి, అన్ని ప్రజాస్వామిక సంఘాలు స్పందిస్తున్నాయి. మరి దళిత పూజారుల మీద దాడులు చేసినప్పుడు, క్రైస్తవ దళిత పాస్టర్ల మీద దాడులు చేసినప్పుడు, వాళ్ళని చంపినప్పుడు, వాళ్ళని అవమానపరిచినప్పుడు, అలాగే వాళ్ళ దళిత మైనార్టీ పూజారుల మీద దాడులు చేసినప్పుడు మీరు ఎందుకు స్పందిస్తలేరని సభ్య సమాజాన్ని ప్రశ్నించదలుచుకున్న డి6 ద్వారా. అంటే బ్రాహ్మణ పూజారి, ఒక హైందవ పూజారి మాత్రమే మీకు పూజారి అవుతారా? ఆయన మాత్రమే మనిషి? ఆయన మాత్రమే దేవుని పూజిస్తాడా? ఆయన మాత్రమే పవిత్రుడా? మిగతా వాళ్ళు పవిత్రుడు కాదా? మిగతా దేవుళ్ళు కాదా? ఒక హైందవ బ్రాహ్మణుడు మాత్రమే పూజించే దేవుడే నిజమైన దేవుడా? దేవుడు అనేవాడికి ఎవరైనా దేవుడే, నమ్మకాన్ని బట్టి ఉంటుంది. మతం ఏదైనా మతమే. ఇవాళ ఒక దళిత పూజారిని చంపితే మీరు మాట్లాడరు, ఒక దళిత హిందూ పూజారి మీద దాడులు చేస్తే మీరు మాట్లాడరు, ఒక దళిత క్రైస్తవ పూజారి మీద దాడి చేస్తే మీరు మాట్లాడరు, ఒక దళిత ముస్లిం పూజారి మీద దాడులు చేస్తే మీరు మాట్లాడరు, చంపేస్తే మీరు మాట్లాడరు. మరి ఒక హైందవ పూజారి, ఒక బ్రాహ్మణ పూజారి మీద దాడులు చేస్తే మాత్రం సభ్య సమాజం అంతా కూడా ఇవాళ ప్రశ్నిస్తున్నారు. నేనేమంటున్నా, ఈ స్పందన మిగతా వాళ్ళ మీద దాడులు చేసినప్పుడు కూడా జరగాలంటున్నా. దాడులకు నేను వ్యతిరేకము. దాడులు ఎవరు చేసినా దాడులు నేరస్తులే. అది ఏ రకమైన దాడులైనా, ఏ దేవుడు, ఈ మతం అనేది భారత రాజ్యాంగం ద్వారా అది అందరికీ సమానంగా ఇచ్చింది. ఒక మతం ఎక్కువ, ఒక మతం తక్కువ లేదు. అన్ని మతాలు రాజ్యాంగము అధికరణ 25 ప్రకారంగా అన్ని మతాలు సమానమే. మరి అన్ని మతాలు సమానమైనప్పుడు ఇవాళ అందరికీ సమానం లేదా ఈ దేశంలో హిందూ దళితునికి ఇవాళ మత స్వేచ్ఛ లేదు. మతం మారిన దళిత క్రైస్తవునికి మత స్వేచ్ఛ లేదు. మతం మారిన దళిత ముస్లింకి మత స్వేచ్ఛ లేదు. ఇవాళ వాళ్ళ మతాన్ని వాళ్ళు ఆరాధించుకుంటే స్వేచ్ఛ లేదు. ఒక క్రిస్టియన్ ఇవాళ చర్చిలో ప్రార్థన చేసుకుంటే మత స్వేచ్ఛ లేదు. చంపేస్తాం, నరికేస్తామని చెప్పి బహిరంగ ప్రకటనలు ఛత్తీస్గఢ్లో దేశవ్యాప్తంగా చేస్తున్నారు. అసలు క్రైస్తవులు దేశానికి ఉండడానికి వీలేదని చెప్పేస్తున్నారు. వాళ్ళు నరంతకులను గో హింస చేస్తున్నారని చెప్తున్నారు. అసలు గోవులు ఎవరు క్రైస్తవులు తినరు. అసలు గో హత్యని జరగదు. ఏ క్రైస్తవుడు గో హత్యకు పాల్పడడు. అయినా సరే గోవుల పేరు మీద ఇవాళ దందా చేస్తున్న ఈ దందాగిరి అగ్రవర్ణ పూజారులు, వాళ్ళ మీద దాడులు జరిగితే, వాళ్ళు ఈ హైందవ సనాతన అధర్మవాదులు వాళ్ళ మీద దాడులు జరిగితే ఇవాళ ప్రశ్నిస్తున్న సభ్య సమాజమా? మరి ఆ క్రైస్తవుల మీద, ఆ దళితుల మీద, దళిత క్రైస్తవుల మీద, దళిత ముస్లింల మీద, వాళ్ళ పాస్టర్ల మీద, వాళ్ళ దళిత హిందూ పూజారుల మీద దాడులు చేస్తే, అవమానం చేస్తే, హత్యలు చేస్తుంటే మీరెందుకు స్పందించడం లేదు? మీరెందుకు ఇదే రకమైన స్పందన ఉండడం లేదు? అంటే వాళ్ళు మనుషులు కాదా? ఒక బ్రాహ్మణ పూజారికి డైరెక్ట్ ముఖ్యమంత్రి ఫోన్ చేస్తాడు. మరి అనేక ఇదే ముఖ్యమంత్రి ఇవాళ దళిత క్రైస్తవుల మీద, వాళ్ళ చర్చల మీద దాడులు చేస్తుంటే, దుర్మార్గాలు చేస్తుంటే, వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తుంటే, అన్యాయాలు చేస్తుంటే, చంపేస్తుంటే ఎందుకు మాట్లాడాడు? మరి ఇదేనా ముఖ్యమంత్రి యొక్క ధర్మం? అంటే ఒక హైందవ బ్రాహ్మణుడు మీద దాడి జరిగితే మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడతారే. ఒక దళిత పూజారి మీద దాడి చేస్తే, ఒక క్రైస్తవ పాస్టర్ మీద దాడి జరిగితే ఇవాళ మాత్రం మీరు స్పందించరు. ఒక దళిత ముస్లిం మీద దాడి జరిగితే మీరు స్పందిస్తారు. వాళ్ళు మనుషులు కాదా మీ దృష్టిలో? ఆ పూజారులు కాదా? వాళ్ళ దేవుళ్ళు కాదా? మీ దేవుడే దేవుడా? బ్రాహ్మణ పూజారి రంగరాజన్ దేవుడా? మిగతా వాళ్ళు దేవుళ్ళు కదా? వాళ్ళ నమ్మకాలు కదా? వాళ్ళ మనుషులు కదా? వాళ్ళ శరీరాలు లేవా? వాళ్ళకు జీవించే హక్కు భారత రాజ్యాంగం ఇవ్వలేదా? వాళ్ళ మతాన్ని ఇవాళ స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు వాళ్ళకి ఇవ్వలేదా భారత రాజ్యాంగం? ఇవాళ రామరాజ్యం పేరుతో ఇవాళ ఈ దుర్మార్గాలు చేస్తాయి.
అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ అధికారంలోకి రాకముందే ఇట్లాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయంటే రేపు అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి? ఒక ఉత్తరప్రదేశ్ లాగా తయారవుతుంది, ఒక బీహార్ లాగా తయారవుతుంది, ఒక ఛత్తీస్గఢ్ లాగా తయారవుతుంది ఈ తెలంగాణ రాష్ట్రం. దానికి ఒప్పుకుంటాడా రేవంత్ రెడ్డి? అలాంటి సంఘటనలకు రేవంత్ రెడ్డి వాళ్ళ చర్చల మీద దాడులు చేస్తే స్పందించిన రేవంత్ రెడ్డి, మాట్లాడని రేవంత్ రెడ్డి, కనీసము ఆయన వాళ్ళ మంత్రులు కూడా అక్కడికి విజిట్ చేయని రేవంత్ రెడ్డి డైరెక్ట్గా ముఖ్యమంత్రికి మాత్రం, ఆయనకు మాత్రము ఒక బ్రాహ్మణ హైందవ పూజారికి మాత్రం డైరెక్ట్గా ఫోన్ చేసి నేను అండగా ఉంటే ఎమ్మెల్యేని పంపిస్తున్నా. అరే రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక్క బ్రాహ్మణుల పూజారులకే మీరు రక్షకుడా? మిగతా వాళ్ళకి కాదా? మీరు మిగతా వాళ్ళకి కాదా? మిగతా వాళ్ళ మతాలు కాదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు? మిగతా పాస్టర్లు కాదా? మిగతా చర్చి వాళ్ళ దేవాలయాలు కాదా? అంటే ఇవాళ చాలా స్పష్టంగా రాజ్యమే, స్టేటే వివక్షత చూపెడుతున్నది, ఒక మతానికి ప్రియారిటీ ఇస్తున్నది, బ్రాహ్మణ పూజారికి ప్రియారిటీ ఇస్తున్నది, అగ్రవర్ణాలకు ప్రియారిటీ ఇస్తున్నది. ఇవాళ స్వయంగా ఎంతో మంది దళితులు ఇవాళ కనీసం హిందూ దేవాలయాల్లో వాళ్ళను అంటరాని వాళ్ళుగా లోపలికి రాని పరిస్థితి. ఇవాళ కులం వేరని ఒక బంటిని చంపేస్తే, మాల బంటిని చంపేస్తే స్పందించలేదు ముఖ్యమంత్రి. ఒక ప్రేమ జంటను చంపేస్తే, అంటే ఒక ప్రేమ ఒక అబ్బాయిని చంపేస్తే, ఒక మాల అబ్బాయిని చంపేస్తే అక్కడ స్పందించలేదు ముఖ్యమంత్రి. ఆ సంఘటన మీద ఆయన ఒక మాట కూడా మాట్లాడలేదు. అంటే దళితుల ప్రాణాలు ఆయనకు దిక్కే లేదన్నట్టు ముఖ్యమంత్రికి. బ్రాహ్మణుని మీద చిన్న దాడి చేస్తే స్వయంగా ఆయనే ఇన్వాల్వ్ అయ్యి స్వయంగా ఆయనే ఫోన్ చేసేసి ఇలా మాట్లాడుతున్నాడు. అంటే ఒకవైపు మొత్తం చంపేస్తుంటే దిక్కు దివానా లేని పరిస్థితి ఇవాళ ఉంది. ఇదా ధర్మ పరిరక్షణ అంటే? ఇదా సమసమాజ నిర్మాణం అంటే? ఇదా రాజ్యాంగ పరిరక్షణ అంటే? ఒక మతానికి కొమ్ము గాయడమేనా? ఒక కులానికి కొమ్ము గాయడమేనా? మరి ఇట్లాంటి పరిస్థితులలో ఇలా దళితులారా, ముఖ్యంగా దళిత పూజారులారా, దళిత హిందూ పూజారులారా, దళిత క్రైస్తవ పూజారులారా, దళిత ముస్లిం పూజారులారా, మీరు ఈ ముఖ్యమంత్రిని అడుగడుగున నిలదీయాల్సిన అవసరం ఉంది. రేపు ఈ ముఖ్యమంత్రి మన ఈ వర్గాల మీద దాడులు చేస్తే ఆయన మాట్లాడకపోతే ఆయన ఆఫీసును ముట్టడించాల్సిన అవసరం ఉంది. సీఎం ముఖ్యమంత్రి ఆఫీసులో ఆయన స్పందించకపోతే, మనుషులు పాస్టర్ సంజీవ్ చచ్చిపోతే ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి స్పందించలేదు. ఇవాళ డైరెక్ట్గా ముఖ్యమంత్రి స్పందిస్తున్నాడు. మరి ఒక బ్రాహ్మణుడు హైందవ బ్రాహ్మణుని మీద దాడి చేస్తేనే అదైతే, మరి ఇవాళ మిగతా దళితుల మీద, పాస్టర్ల మీద, దళిత హిందూ పూజారుల మీద, వీళ్ళందరి మీద చంపేస్తుంటే, వాళ్ళని హింసిస్తుంటే, వాళ్ళ గుళ్ళు ఉలగొడుతుంటే, వాళ్ళ మీద దాడులు చేస్తే, వందలాది మంది మీద వాళ్ళ రోడ్ల పాలు చేస్తే, వాళ్ళ మాట్లాడని ముఖ్యమంత్రులు వాళ్ళ మతస్థులు పూజారులను మాత్రం, అందులో అగ్రవర్ణ పూజాల గురించి మాత్రం మాట్లాడితే ఇది ధర్మం కాదు, ఇది రాజ్యాంగ బద్ధం కాదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. అందరు పాస్టర్ల విషయంలో మీరు అట్లా స్పందించండి, అన్ని సంఘటనల విషయంలో మీరు స్పందించండి, అన్ని దేవాలయాలను పరిరక్షించండి. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయ్యారు, మీకు అన్ని మతాలు సమానమే, దీని ప్రకారంగా అందరు పాస్టర్లు సమానమే, అందరూ పూజారులు సమానమే, ఎవరైనా సమానమే, అందరికీ న్యాయం చేయండి, అందరి రక్షకుడుగా మీరు ఉండండి. కానీ కొందరి రక్షకుడుగా, కొన్ని మతాలకు రక్షకుడుగా, లేదంటే ఒక బ్రాహ్మణ కులానికి మాత్రమే మీరు అండగా నిలబడకండి. ప్రజలందరూ ఇవాళ మనుషులే, ఆ మనుషులందరికీ రాజ్యాంగం సమానమైన హక్కులు ఇచ్చింది. ఏ మతమైనా ఒక్కటే, అన్ని మతాలను సమానంగా గౌరవించమని చెప్పింది. ఏ మనిషి అయినా ఒక్కటే, ఏ కులమైనా ఒకటే. ప్రతి మనిషిలో రక్తం ఉంటుంది, ప్రతి మనిషిలో అదే ఆకారం ఉంటుంది, ప్రతి మనిషి కూడా ఆ మనిషికి మానవ హక్కులు ఉంటాయి, ప్రాథమిక హక్కులు ఉంటాయి, అన్ని హక్కులు సమానంగా ఉంటాయి. మరి కొందరు రకంగా స్పందిస్తే మిగతా వాళ్ళకి స్పందించకపోతే మీరు ముఖ్యమంత్రి అనుకోరు. మీరు ముఖ్యమంత్రిగా చెప్పుకోవడానికి కూడా వాళ్ళ మిగతా దళిత సమాజం ఒప్పుకోదు. కాబట్టి మీరు దయచేసి ముఖ్యమంత్రి గారు, మీరు అందరి విషయాల్లో అలాగే స్పందించి అందరికీ న్యాయం చేసి అందరి వాడిగా, అందరి రక్షకుడుగా మీరు ఉండాలని ఖచ్చితంగా ఆ దిశగా అందరికీ ఏ సంఘటన జరిగినా, మీరు ఏ మతానికి సంఘటన జరిగినా, ఏ కులానికి జరిగినా, ఎవరికి జరిగినా, ఏ వర్గానికి జరిగినా,
ఇవాళ మీరు ఇదే రకంగా స్పందించి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. ఇవాళ ఖచ్చితంగా న్యాయము ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అందరూ పూజారులు వివరించాలి. ఇవాళ ఎవరైతే రాఘవరెడ్డి అని ఇవాళ ఆయన మీద ఖచ్చితంగా చట్టపరమైన ఆయనను దాడికి పలిపడిన వారందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎవరి మీదైనా దాడులకు మేము వ్యతిరేకము, ఖచ్చితంగా సంఘ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకము, అందరినీ ఖండిస్తాము. కాబట్టి ఆయన రాఘవరెడ్డి అయితేంది, శర్మ అయితేంది, వర్మ అయితేంది, ఇంకోలైతేంది ఇట్లాంటి దుర్మార్గాలు దౌర్జన్యాలు ఇంకా మతం పేరుతో కొనసాగడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో శాంతి సామరస్యం ఉండాలంటే అన్ని మతాలని గౌరవించాలి. అందరికీ స్వేచ్ఛాయుతమైన వాతావరణం కల్పించాలి, భూళ్ళకి రక్షణ కల్పించాలి, పూజలకు రక్షణ కల్పించాలి. ఎవరైనా సరే ఈ రకంగా ముఖ్యమంత్రి స్పందించి తగు న్యాయం చేయాల్సిందిగా D6 and D డిమాండ్ చేస్తాము. జై భీమ్, జై భారత రాజ్యాంగం.